అందరికీ నమస్కారం. నేను విష్ణు సహస్రనామాల గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చాలామందికి నచ్చింది. అంతే మందికి నచ్చలేదు కూడా. వాళ్ళు కామెంట్లు పెట్టారు, వీళ్ళు కామెంట్లు పెట్టారు, వాళ్ళు ఫోన్లు చేశారు, వీళ్ళు ఫోన్లు చేశారు. మీరు చెప్పిందేమీ బాగుండలేదండి అని వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. నాకు ఇలా కామెంట్లు చేసి చెప్పేవాళ్ళే చాలా ఇష్టం. ఎంతసేపు నన్ను పొగిడేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువగా ఏం తీసుకోలేదు. నా గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళ గురించే నేను తీసుకోగలను. సరే, ఓకే. మీకు నచ్చకపోతే నన్ను నేను డెఫినెట్గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. కొంతమంది అడుగుతున్నారు, మీకు దేవుడి మీద నమ్మకం లేదా అండి? మీరు బొట్టు ఎందుకు పెట్టుకోరండి? బొట్టు పెట్టుకోవచ్చు కదా, మెడ మీద కడుబా కప్పుకోవచ్చు కదా. ఇలాంటి ప్రశ్నలు కూడా కొంతమంది అడిగారు. సో ఇలాంటి ప్రశ్నలందరూ అన్నిటికీ నేను సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళలేను. కానీ ఈ వీడియోలో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, నేను చేసిన విష్ణు సహస్రనామ వీడియో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాడుకోవడానికి ఒక అత్యవసర ఉపాయం మాత్రమే. ఆ వీడియోలో నేను మనవి చేసుకున్నట్టుగా నాకు గుర్తు, విష్ణు సహస్రనామాలకి నేను చెప్పే రెమెడీ ఎక్కడా సరిపోలదు. విష్ణు సహస్రనామాలే. కానీ చాలామందికి విష్ణు సహస్రనామాలను చదువుకోవాలని ఉంటుంది, కానీ చేయలేరు. సమయభావం వల్ల చేయలేరు. నేను కూడా చేయలేను. విష్ణు సహస్రనామాలు చదవండి అని చెప్పి నాకు అది చెప్పేసినంత సులువు కాదు ఆచరించడం అనేది. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక రెమెడీ మనం ఒకరికి చెప్పాము అంటే ఆచరణ యోగ్యమైన రెమెడీ ఏదైనా మనం చెప్పగలగాలి. అంతేకాని మనం చెప్పేశాము తన్నుకు చావండి అన్నట్టుగా రెమెడీ ఉండకూడదు. అందుకని చెప్పి నాకు దొరికిన, లేకపోతే నేను విన్న వాటిని బట్టి నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేశాను. నచ్చితే చదువుకోండి, లేకపోతే వదిలేయండి. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అది నేను ఒక వీడియోలో మీతో అంతకు ముందే మనవి చేసుకున్నాను. నేను హిందూ మతం అనేది ఎప్పటికీ కూడా భక్తి ప్రధాన మతం కాదు. మంది భక్తి ప్రధానమైన మతం కానే కాదు. మంది ఎప్పటికీ కూడా జ్ఞాన ప్రధానమైన మతం మంది. అలాంటి జ్ఞాన ప్రధానమైన మతాన్ని పట్టుకొచ్చి భక్తి ప్రధానమైన మతంగా మార్చారు. ఓకే, ఇది జరిగిన ఒక పొరపాటు. దానికి ఇప్పుడు మనం ఏం చేయలేం. అంటే మీరు అడగచ్చు, ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటండి, భక్తి అంటే ఏంటి అండి అని చెప్పి. మీరు విష్ణు సహస్రనామాలు చదివితే అది భక్తి. ఆ నామాలను చదివి అలా మనం ఉండడానికి ప్రయత్నిస్తే అది జ్ఞానం. రెండో దానికే ఇంపార్టెన్స్. అర్థమైందా? మనం ఆ 1000 రకాలుగా మనం ఉండలేం. 1000 మందికి నచ్చేలాగా మనం ఉండలేం. దాని బదులు ఆ నామంలో 8 నామాలు ఉన్నాయో 10 నామాలు ఉన్నాయో మొత్తానికి ఉంటాయి కదా. మీ జీవితాన్ని మీరు ఆ రకంగా మార్చుకుంటే అది జ్ఞానం. అలా ఉండగలరు కదా, అట్లీస్ట్ కొంతలో కొంత అలా ఉండగలరు కదా. ముందు విష్ణు సహస్రనామాలు చదవడానికి మాత్రమే ప్రయత్నించండి. గత్యంతరం లేకపోతే వినడానికి ప్రయత్నించండి. వినగలరు కదా, పోనీ చదవలేరు సరే, ప్రతిరోజు వినగలరు కదా, విన్నాక ప్రయత్నించండి. అది కూడా మీకు కుదరకపోతే నేను చెప్పిన మీరు ఇంకెవరైనా సరే కనుక్కోండి. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి. ఇంకా గత్యంతరం లేదు, వేరే ఏ దారి లేదు, అన్ని దారులు ప్రయత్నించేశాం అంటే నేను చెప్పిన దారిలో ప్రయత్నించండి. నేనేం చెప్తున్నాను, వాటికి అర్థాలు తెలుసుకోండి, అలా ఉండడానికి ప్రయత్నించండి. మీరు అలా ఉండడానికి ప్రయత్నించిన నాడు ఆ నామాలను కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు. ఉంటాను.